నిన్న మొన్నటి వరకు చెరువు అటవీ ప్రాంతాల్లో విష రసాయనాలు డంప్ చేసిన ఫార్మా కెమికల్ కంపెనీలు బరితెగించాయి. ఇప్పుడు సూర్యాపేట జిల్లా మఠంపల్లి, చింతలపాలెంలో కృష్ణానదిలో భయంకరమైన రసాయనాలు యథేచ్ఛగా వదిలేస్తున్నారు. దీంతో నది పూర్తిగా రంగు మారిపోయి దుర్గంధం వస్తోంది. ఇది గమనించిన అధికారులు మఠంపల్లి, చింతలపల్లె మండలాల్లో వందలాది గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిపివేశారు. కేవలం పీసీబీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఫార్మా కెమికల్ కంపెనీలు రెచ్చిపోతున్నాయని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణానదిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్స్ కలిపినట్టుగా సమాచారం. వాటి వల్ల గుళ్ళోకి వచ్చే భక్తులకి, మట్టపల్లి గ్రామ ప్రజలకి అందరూ కూడా ఒకళ్ళని కాదు, ఈ యొక్క భక్తులు ప్రజలందరూ కూడా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నీటి వల్ల, తాగటం వల్ల, కలుషితం వల్ల, తర్వాత ఆ దుర్గంధం అనేది చాలా గాలి పీల్చడం వల్ల కూడా అనారోగ్య పాలవుతున్నారు గత కొన్ని రోజుల నుంచి. మాకు ఏమిటంటే మాకు ఇక్కడ వేరే వేరే గ్రామాల్లో అయితే బోర్లు ఏదో ఒక అవకాశం ఉంటుంది, కానీ మా మట్టపల్లి గ్రామంలో ఆ అవకాశం లేకపోవడం వల్ల ఒకటే ఒక బోరు సరిగా పోయకపోయినా కానీ వాటర్ ట్యాంకర్లు పెట్టి ఊర్లో విలేజ్లో మేమందరూ కూడా వాటర్ ఇవ్వడం చాలా రిస్క్తో కూడిన పని. కాబట్టి మాకు ఆల్టర్నేట్ కూడా చూసుకుంటూ దీన్ని తొందరగా ఏం చేస్తే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుందో తొందరగా చేసి మా గ్రామాన్ని ప్రజల్ని అక్కడ ఆ కృష్ణానది పరివాహ ప్రాంతంలో రోడ్డు మీదకి వెళ్తున్నా, టెంపుల్కి వెళ్తున్నా కానీ ఆ స్మెల్ చాలా విపరీతంగా రావటం, ఒక తలనొప్పి, భయంకరమైన తలనొప్పులు రావటం చాలా ఇబ్బంది అవుతుంది. అది ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా పెరుగుతాయేమని ఒక భయం కూడా ఉంది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, విజిలెన్స్ చేయాల్సిన అధికారులు కామ్గా ఉండిపోతే ఏం జరుగుతుందో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అర్థమవుతుంది. ఓవైపు ప్రక్షాళన అంటారు, మరోవైపు ఇలాగా కనీసం పట్టించుకోని పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఒకవైపు మూసి సగం జిల్లాని సర్వనాశనం చేసినటువంటి ఉదంతాలు మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు మూసి సగం జిల్లాని ఆ విధంగా చేస్తే, మరోవైపు ఫార్మా కంపెనీలతో పాటు కెమికల్ కంపెనీలు కూడా మిగిలినటువంటి భూభాగాన్ని నీటి సహజ నీటిని కూడా కలుషితం చేసేందుకైతే మూకుమ్మడిగా కలిసికట్టుగా పనిచేస్తున్నాయంటే అవుననే ఆ సమాధానం వస్తుంది. ఒకవైపు ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీల ద్వారా రసాయనాలతోటి మూసి ఏ స్థాయిలో కలుషితమైందో మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు కృష్ణానదిని టార్గెట్ చేశారంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అవునని సమాధానం వస్తుంది. ఎందుకంటే విచ్చలవిడిగా చౌటుపల్లితో పాటు బోధనపోచంపల్లి, భువనగిరి, చిట్యాల, బీబీనగర్ తో పాటు భువనగిరి ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలతో పాటు కెమికల్ కంపెనీలు ఇక్కడ శుద్ధి చేయాల్సినటువంటి రసాయనాలని శుద్ధి చేయకుండా ఆ ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి నేరుగా అటవీ ప్రాంతాలతో పాటు ఎక్కడైతే పంట పొలాల్లో పడవస్తున్నటువంటి, చెరువుల్లో పడవస్తున్నటువంటి ఉదంతాలు చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా మఠంపల్లి మండలం, చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు ఉంటుంది ప్రధానంగా. ఇక్కడ పులిచింతల ప్రాంతంలో కెమికల్ విష రసాయనాలను అక్కడ పడేస్తున్నటువంటి క్రమంలోనే కృష్ణానది పూర్తిగా కాలుష్య కాసారంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కృష్ణానది ఒక్కసారి కలుషితం అయితే కోట్లాది గొంతుల్ని గడిపేటువంటి కృష్ణానది కోట్లాది మందికి క్యాన్సర్ కారకాలతో పాటు ఆ ప్రాణాల మీదకి వచ్చేటువంటి ఆ పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అసలు ఫార్మా కంపెనీలో, కెమికల్ కంపెనీలో ఏం జరుగుతుంది, రసాయనాలను శుద్ధి చేస్తున్నారా లేదా అని చూడాల్సినటువంటి పీసీబీ అధికారులు, అటు ఆ పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి అధికారులు అవేం పట్టించుకోకపోవడంతో విచ్చలవిడిగా ఈ కెమికల్స్ ని కృష్ణానదితో పాటు చెరువుల్లో పడేస్తున్నారు, పంట పొలాల్లో పడేస్తున్నారు. అదే సమయంలో అటవీ ప్రాంతాల్లో పడేయడంతో మూగజీవాలు కూడా అవి తిని ఆ ప్రాణాలు మీద పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ మనకు విశ్వసనీయంగా సమాచారం అందుతున్న దాన్ని బట్టి చౌటుపల్లి లాంటి ప్రాంతాల నుంచి నేరుగా విశాఖ సముద్ర తీరాల్లో పడేసేందుకు రాత్రి సమయంలో పదుల సంఖ్యలో కెమికల్ ట్యాంకర్లు వెళ్తున్నాయని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం అయితే అధికారులు పూర్తిగా నిఘా పెట్టాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. Thank you.